हर हर महादेव हर हर महादेव అందరికీ నమస్తే అండి। తెలంగాణ రాష్ట్ర ప్రజలకు భారతీయులందరికీ కూడా శతకోటి వందనాలు। మీ అందరికీ నమస్తే। ఓం శ్రీ మాత్రే నమః। ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే కాశీ యాత్ర, ప్రయాగ యాత్ర, అలాగే అయోధ్య యాత్ర మధ్యలో ఎన్నో దేవాలయాలన్నీ చూస్తూ ఆఖరికి మళ్ళీ ఇంటికి వెళ్ళే సమయంలో ఇంటికి వెళ్తున్నటువంటి తొవ్వలో మళ్ళీ కాశీ నుంచి రిపీట్ అయినాం కాబట్టి మళ్ళీ గంగా ఒడ్డుకు రావడం జరిగింది। ఇదే గంగా యమునా సరస్వతి। ఒకసారి అక్కడ చూపిద్దాం జరగండి। గంగా యమునా సరస్వతి దగ్గర అద్భుతమైనటువంటి బ్రిడ్జి కూడా గంగ మీదకి వెళ్ళి కడుతున్నారు। చాలా అక్కడ దాకా చూపించాను। అలా గంగా యమున సరస్వతి మీద నూతనంగా బ్రిడ్జు కడుతున్నారు। ఈ యొక్క బ్రిడ్జు పూర్తి అయ్యే వరకు కొంతమంది వెళ్ళాలి కాబట్టి వాహనాలు ఇక్కడ తాత్కాలికంగా ఇనుప రేకులతోని, చాలా దొడ్డు ఇనుప రేకులతోని ఈ బ్రిడ్జు నిర్మాణం చేసిండ్రు। ఆ ఒక్క ఒడ్డున మేము చక్కగా కూర్చొని ఉన్నాం గంగమ్మ మీద। అమ్మవారు ఇసుకే పూలు జల్లినట్టుగా ఇసుకే జల్లుతూ ఉన్నది। ఆమె జల్లు కూడా అంటే వాటర్ జల్లు కూడా చల్లుతూ ఉన్నది। ఇంతకు మించిన అదృష్ట యోగం మరొకటి లేదనుకుంటున్నాం। అన్నీ కూడా అసలు ఏం చెప్పాలా, గంగా ఒడ్డున ఉండి అబద్ధం ఆడొద్దు, ఇది అబద్ధము కాదు, అక్షరాల సత్యమైనటువంటి మాటలు। అవి ఏంటివి అని అంటే, ప్రయాగలో కోట్ల జనం ఉన్నప్పటికీ కూడా అద్భుతంగా స్నాన జపములు కానీ, ఇదే శివలింగాన్ని తల మీద పెట్టుకొని శివునికి రుద్రాభిషేకం చేసినట్టుగా జలగంగతోని అభిషేకం చేసి ఆ గంగోత్రి అంటే అమ్మవారు గంగా యమున సరస్వతి అమ్మవార్లని మంగళ స్నానములు, మంగళవారం రోజు మంగళ స్నానములు స్వామివారికి, అలాగే అయ్యగారికి, అలాగే మాకు, మిగతా మా ఇంట వచ్చిన వాళ్ళందరికీ కూడా మంగళవారం రోజు మంగళ స్నానములు చేసుకొని పూజ కార్యక్రమాలు చేసుకొని అదే ఒడ్డునున్న ఆంజనేయ స్వామి వారి దర్శన భాగ్యము చేసుకొని ఆ తర్వాత ప్రయాగ నుంచి మేము త్రివేణి సంగమం నుంచి కాశీకి బయలుదేరినాం। కాశీకి వెళ్ళిన మరుక్షణమే స్వామివారి దర్శన భాగ్యం గురించి మేము వెళ్ళిన తర్వాత స్నాన జపములు మళ్ళీ జపము చేసుకొని అలాగే శివరాత్రి రోజున కాబట్టి స్వామివారి దగ్గర ఆ లక్షల కోట్ల జనాన్ని చూసి మా గుండె అదురుకున్నది। ఒక్క క్షణం మా గుండె ఆగిపోయినంత పనైంది। ఎందుకంటే ఒక్కొక్కరికి 16 గంటలు, 20 గంటలు, 2 రోజులు కూడా స్వామివారి దర్శనానికి పడుతున్నటువంటి లైన్లు దాదాపు 10 కిలోమీటర్ల దాకా స్వామివారి లైన్లు। ఆ లైన్ కాశీ విశ్వేశ్వర స్వామికే కాదు, కాశీ అష్టకాల భైరవుడు, కాశీ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవ స్వామి దర్శనానికి కూడా దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు లైన్ ఉన్నది। అసలు ఆ లైన్లో చూస్తే, ఆ జనాన్ని చూస్తే గుండె దడుచుకోవాల్సిందే। అలాంటిది మేము ఏదైతే రూమ్ తీసుకొని ఉన్నామో ఆ రూమ్ వాళ్ళకు సంబంధించిన ఆ తండ్రి గారు కూడా పంతులు గారు అన్నమాట, దేవాలయాలలో పంతులు గారు। ఆ పంతులు గారు అనుగ్రహం వల్ల, ఆ పంతులు గారు పరిచయాల వల్ల మేము కాశీ విశ్వేశ్వర స్వామిని ఒక్కసారి కూడా చూడనోళ్ళు ఈ జనాన్ని చూసి భయపడి వెనుకకు మరలి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు। మేము చూస్తున్నాం ఆ సంగతి। ఇదే కాదు, ఇక్కడనే కాదు, శబరిమల యాత్రలో కూడా నేను వెళ్ళినప్పుడు ఆ ఇడుముళ్ళు లైన్లు చూసి, ఆ లక్షల కోట్ల జనాన్ని చూసి, ఇడుముడి అయ్యప్ప ఎక్కడైతే పుట్టిందో అక్కడ కూడా ఉపజెప్పొచ్చట ఇడుముళ్ళు। అలా ఇడుముడి మన శబరిమలయంలో కాకుండా అయ్యప్ప స్వామి ఎక్కడైతే పుట్టిందో అక్కడ కూడా కొంతమంది ఆ ఇడుముడి ఇచ్చేసిన వాళ్ళని కూడా నేను చూసిన। ఎందుకంటే ఈ స్వామి దర్శనం కాదేమో ఈ లక్షల కోట్ల మందిని అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు। అక్కడ ఎట్లా చూసిన్నో కాశీలో కూడా అమ్మో స్వామి దర్శనం మనకు అయ్యేటట్టు లేదు, ఎక్కడనైనా వెళ్దామా అంటే ఎక్కడ చూసినా ఫుల్ పోలీస్ బందోబస్తు, అది ఎక్కడ కూడా సాధ్యపడది। అడుగడుగు పోలీసు వాళ్ళు, మన తెలంగాణ పోలీసు వాళ్ళు ఎంత స్ట్రిక్టురో అంతకంటే ఎక్కువ స్ట్రిక్టు, భక్తిలో అంత ఉన్నారు, స్ట్రిక్టులో కూడా అంతే ఉన్నారు। భక్తిలో అనగానే దండం పెడతారు, దేవుడు చూసి
ఒక శివశక్తి కానీ, ఒక సన్యాసి కానీ, ఒక సాధువు కానీ, ఒక నాగ సాధువు కానీ చేతులెత్తి దండం పెడతారు. దేవుడు కనవాడు కానీ వాళ్ళు పోలీసు వాళ్ళు కానీ, మామూలు వాళ్ళు కానీ హర్ హర్ మహాదేవ్ శంభో శంకర అంటనే ఉంటారు. ఆ నినాదాలతోనే ముందుకు కొనసాగుతూనే అలా వెళ్ళినాము. మేము ఎక్కడైతే రూమ్ రెంట్ ఉన్నామో వాళ్ళ దయ వల్ల, వాళ్ళ అనుగ్రహం వల్ల కూడా, ఆ శివుని అనుగ్రహ కటాక్షణం వల్ల కూడా చాలా అద్భుతంగా మేము ఆ దైవ దర్శనానికి గంటన్నర సేపట్లోనే, గంటన్నర అంటే మేము వెళ్ళిన మరుక్షణమే నేను ముఖాల మీద స్వామివారి దర్శనానికి నేను శివలింగాన్ని ఎత్తుకొని ముఖాల మీద వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళడం వల్ల మరి ఆ భగవంతుడు కటాక్షించిండు అనుకుంటా. దాదాపు గంటన్నర సేపట్లోనే అంటే వెళ్ళి తండ్రి ముఖం చూడగానే కూడా మళ్ళా అదే రిపీట్, అట్లా అదే లైన్లో రిపీట్గా తిరగడం వల్ల 3 సార్లు తండ్రి శివయ్య దర్శనం. గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి కాదు మరి ముగ్గురు ఒక శరీరంలోనే, ఒక శివతత్వంలోనే ముగ్గురు ఎవరెవరు సమేత ఉన్నాడు అంటే గంగా పార్వతి గంగా సమేత రామలింగేశ్వర స్వామి. అలా 3 సార్లు ఆ ముక్కంటి ఈశ్వరుడు అద్భుతంగా దర్శనమిచ్చి ఎనలేని భాగ్యాలకు కోటి జన్మల పుణ్యాలు చేసుకుంటే కానీ ఇలా స్వామివారి దర్శన భాగ్యం కలగదనుకుంటా. అంత అదృష్టం చేసుకొని ఉన్నానే ఈ జన్మలో కూడా. దాదాపు 30 సంవత్సరాలు నేను ముఖాల మీద నడవడం 30 సంవత్సరాలు చాలా నొస్తున్నాయి. అప్పుడప్పుడు ఎన్ని నొచ్చినప్పటికీ చాతనైతలేదు అని మాట నా నోట రాదు. దాదాపు నా కారులోని ఏ కారుకైతే 9 అనే అంకె ఉందో ఆ 9 అంకె నవగ్రహాల సంఖ్యకు కానీ, నవరంధ్రాలకి కానీ, నవ కనకదుర్గాదేవికి కానీ ఆ నవ అంటే నవ్వుకుంటూ ఉండాలి అనే సంకేతం అనుకోండి. నవ్వుకుంటూ ఉండాలి. నవగ్రహాలు, నవరంధ్రాలు, నవకనకదుర్గ. అలా ఆ 9 అంకెలో 9 మందిగా మేము బయలుదేరి, చాలామంది విచిత్రపోతున్నారు. అంటే ఎవరు కూడా అంటే ఇంత దూరము లాంగ్ జర్నీ రావడానికి అలా ఏవైతే కారులో ఉంటాయో ఆ కుర్చీలు ఒకదాని మీద ఒకటి కూర్చునేటివి కుర్చీలు అవన్నీ ఒకదాని మీద ఒకటి వేసేసి నిండా సాప వరిసి ఒక 5-6 బొంతలు వరుచుకొని కూర్చున్నామన్నమాట. ఇక ముందుండే డ్రైవర్ పక్కకు ఒకరు ఉంటారు, మిగతా వాళ్ళందరూ వెనుకనే. అలా చాలామంది విచిత్రపోతున్నారు, ఏంది 1, 2, 3, 4 అందులో నుంచి వెళ్తూ ఉంటే ఒకరు నెంబర్ వైజ్గా వెళ్తున్నారు ఏంది అని. 9 మందిగా మేము ఒక కారులో నుంచి 9 మంది వెళ్తే విచిత్రపోతున్నారు. కానీ అంటే వాళ్ళకు కూడా అబ్బా ఎంత బాగా వచ్చిర్రు, ఎవరికి రాని ఐడియా వీళ్ళకి వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే ఏదో ఐడియా బాగుంది అనుకుంటున్నారా, ఇదేంద్రా బాబు విచిత్రం అనుకుంటున్నారా, ఇదేంద్రా బాబు కక్కుర్తి అనుకుంటున్నారో తెలియదు. కానీ ఎవరు ఎక్కిరిచ్చినా ఎక్కిరియకున్నా మేము ఆనందంగా వెళ్ళి ఆనందంగా ఇంటికి బయలుదేరుతున్నాం. మళ్ళీ ఒకసారి లాస్ట్ ఇంటికి వెళ్తున్నాం కదా, అలా మళ్ళొక్కసారి అమ్మ ఎదురయ్యింది. మళ్ళా ప్రయాగ మీదికేలే ప్రారంభం కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ అమ్మ దగ్గరికి పోయి అమ్మకు మొన్ననే గంగకు వాయనం ఇవ్వడం జరిగింది. ఇన్ని పూలు చల్లడం జరిగింది. 3 రోజులు 2 రోజులు మేము ఆ పూలను భద్రంగా కాపాడుకుంటూ ఖరాబ్ కాకుండా నీళ్ళల్లో ముంచుతూ తడిబట్టలు చుడుతూ అలా కార్లో ఎండాకాలం ఖరాబ్ కాకుండా పూలు చాలా బాగా తెచ్చి శివునికి గంగమ్మకి పూల దండలు, కుళ్ళ పూలు, కిలో పసుపు, కిలో కుంకుమ ఇవన్నీ కూడా గంగమ్మకు ఒప్పజెప్పడం జరిగింది. ప్రయాగలోనే 25కు లాస్ట్ అన్నారు, 26కు లాస్ట్ అన్నారు. సరే ఏదైతే ఏముందని 25 రోజుకి మేము మంగళవారం రోజు మంగళ స్నానం చేసినాము. తెల్లవారితే బుధవారం శివరాత్రిలో గంగలో స్నానం చేసినాము. చాలా అద్భుతంగా ఎక్కడికి పోయినా ఇంకా ఇక అయోధ్యదైతే చెప్పొద్దు. ఆ లక్షల కోట్ల జనాన్ని చూసి ఒక్కొక్కరు అన్నారు, మేము మొన్న వెళ్ళినాం స్వామి, ఒక 3-4 రోజుల కింద వెళ్తే 36 గంటలు పట్టింది స్వామి మాకు ట్రాఫిక్కి. దాదాపు 50-60 కిలోమీటర్ల దూరంకి వెళ్ళే ట్రాఫిక్ ఆపేసిండ్రు.
మాకు ఆ 50-60 కిలోమీటర్లు దాటి అయోధ్య బాలరాముణ్ణి చూడ్డానికి మాకు 4 రోజుల సమయం పట్టింది అన్నారు. మేము కూడా అయోధ్యకు వెళ్ళినప్పుడు ట్రాఫిక్లో కాస్త ఆపుతురు. ఆ ఆపుతున్న సమయంలోనే మాకు పక్కకు ఒక తొవ్వ దొరికింది ఊర్లో నుంచి. ఆ ఊర్లో నుంచి అడవిలో నుంచి పంట పొలాలకి వెళ్ళి మేము అయోధ్యలోకి ఎట్లున్నట్లు ఎంటర్ అయినాం. కానీ ఎక్కడ మేము ఒక రవ్వ గింజంత కూడా ఆగలే అయోధ్యలో. ఆ రాముడికి తెలుసుగా చెప్పే మాట నిజమో అబద్ధమో. అలా ఆగకుండా అయోధ్యలోకి ఎంటర్ అయినాక అయోధ్యలో ఒక అతను కలిసిండు. మాకు కలిసి మేము 1000 రూపాయలు తీసుకుంటాం స్వామి, एक 1000 लेते, वो 1000 को स्नान करने का घाट, स्वामी का दर्शन, భోజన్ కా అవన్నీ అని అలా మమ్మల్ని గంగ ఒడ్డున తీసుకెళ్ళి మేము పరిశుభ్రమైన తర్వాత అంటే పండ్లు గిట్ల దుమ్ముకొని పరిశుభ్రమైనాక వాళ్ళు అలాగే ఆ స్వామివారి దర్శన భాగ్యానికి, స్నానాలకు, జపాలకు, భోజనానికి, అలాగే స్వామివారి దర్శనానికి ఆ లక్షల కోట్ల జనాన్ని చూస్తే నేను అనుకున్నానుగా ఒక 7-8-9-10 గంటలు మినిమం పడుతుంది అని. ఎలా నమ్ముతారో తెలియదు కానీ ఆ గంగ ఎదురుగున్నది. ఆ గంగమ్మ సాక్షి అలా పబ్లిక్ నడుస్తూనే ఉన్నారు. అదే పబ్లిక్లో మాకు 15 నిమిషాలల్లా అంటే మినిమం హాఫ్ అన్ అవర్ లోపలనే కోదండరాముడు, అయోధ్య రాముడు, దశరథ రాముడు, జానకి రాముడు, ఈ యొక్క భార్గవ రాముడు, ధర్మాన్ని నిలిపిన రాముడు, మన రాముడు, అయోధ్య రాముడు, బాలరాముని దర్శనం. ఇదిగో నేను ఎదురుగా నిలబడ్డా, ఒక చేత బాణం ఒక చేత విల్లు పట్టుకొని చూడురా తండ్రి అని తండ్రి అంటున్నట్టున్నాడు అందరిని. ఎందుకంటే ఆయనే పిలిగన్ రూపంలో కూర్చున్నాడు కదా. వచ్చిన వాళ్ళందరినీ చూడుండ్రి తండ్రి నా దివ్య దర్శనం అని బాలరాముడు అదృష్టంగా ఆనందంగా చిరునవ్వులతోని నిలబడి ఒక 5 ఏళ్ల పిల్లగాడు, 10 ఏళ్ల పిల్లగాడు, 11 ఏళ్ల పిల్లగానిగా బాలరాముడు దర్శనమిస్తే శరీరం అంతా పులకరిస్తూ ఆనందమయమైంది, సంతోషమయమైంది, జీవితం పావనమయ్యిందనే మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అలాగే రాముడు పుట్టి పెరిగి అలాగే సీతామాతను పెండ్లి చేసుకొని ఒక ఇంటికి తోలుకొస్తారుగా. ఆ రాముడైన ఆనాడు ఒక మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయనకు కూడా మరొక ఇల్లు ఉంటుందిగా. ఆ ఇంటికి తీసుకెళ్ళిండు. ఎవరైతే మమ్మల్ని మాట్లాడిన వ్యక్తి ఉన్నాడో ఆ ఇంటికి తీసుకెళ్ళి అమ్మ ఇక్కడనే వంట చేసింది, సీతమ్మకు వంట చేయనీకి రాకపోతేనట కాశీ అన్నపూర్ణమ్మ వచ్చి వంట చేసి పెట్టిందట. ఎంత అద్భుతమైన మాట కదండి. ఆ తల్లికి కూడా కోడలైతుండొచ్చు, బిడ్డ అవుతుండొచ్చు, వరుసలు ఉంటాయి కదా. ఆ అన్నపూర్ణమ్మకు కూడా ఏ కోడలో ఏ బిడ్డ వరుసనో, అయ్యో నా బిడ్డకి ఇట్లా వంట వస్తలేదట, నేను పోయి వండుతా అని వచ్చి వంట వండిందేమో, ఆ రాముడే తిన్నడేమో. ఆ అన్నపూర్ణమ్మ వచ్చిన స్థలము, సీతామాత నడయాడిన స్థలం, శ్రీరామచంద్రుడే నడయాడిన స్థలంలా మేము నడయాడి మేము కూడా అడుగులు పెట్టి ఆ శ్రీరామ దర్శనం చేసుకొని అద్భుతంగా అమోహంగా ఆ స్థలంలో జరిసి కూర్చొని తన్మతమై ఆనందమయమై అసలు మేము ఇన్ని అద్భుతంగా దర్శనాలు ఇస్తుంటే అదే కాలభైరవుడు 5-6 కిలోమీటర్ల లైను. మేము ఈ శివలింగాన్ని తల మీద పెట్టుకొని అంత లైన్ మేము నిలబడలేము. శివుడు మాకు బరుగైతుంది. ఎందుకంటే రాయి విగ్రహం కదా, దాదాపు 3-4 కిలోల పైనే ఉంది, 5 కిలోల పైనే ఉంది. రాయి విగ్రహం కదా బరుగైతుంది శివుడు అని చెప్తే జాలి చూపించి, దయ చూపించి, కరుణ చూపించి వదిలేస్తే కాశీ విశ్వేశ్వర స్వామి కాడనేమో మాకు రూమ్ ఇచ్చిన అతను దర్శనం చేయించిండు. 1:30 3 సార్లు దర్శనం అయింది. కాలభైరవ స్వామి కాడ శివుడి తల మీద పెట్టుకోవడం వల్ల ఇలా చెప్తే అక్కడ ఉన్నాయన ఈ రుద్రాక్షలన్నీ కూడా చూసి మరి అఘోరి అనుకున్నాడా, నాగసాధు అనుకున్నాడా, సన్యాసి అనుకున్నాడా, ఆ శివుని ప్రియమైన భక్తుడు అనుకున్నాడో తెలియదు కానీ ఇవన్నీ చూసి శివయ్యను చూసి జావన్నాడు. అలా పొండి అనగానే పోతే ఎట్లా నమ్ముతారో తెలియదు కానీ ఒక్కొక్కరు అనుకుంటున్నారు మేము సగంలో పోతే మేము పొద్దుగాల 8 గంటల నుంచి ఉన్నాము, 8 గంటల నుంచి లైన్లో ఉన్నామని. మేమైతే ఏమీ తోసుకొని పోలేదు, ఎవరిని నూకేసిపోలేదు,
ఎవరినో తొక్కేసి మేము పోలేదు. అక్కడ అడిగినాము, రిక్వెస్ట్ చేసినాం. ఎస్ఐ 3 బ్యాచెస్ ఉంటాయి కదా స్టార్లు, ఆ స్టార్లు ఉన్నటువంటి పోలీసుని అడిగినాం, వెళ్ళండి అన్నాడు. న్యాయబద్ధంగా అడిగి వెళ్ళినాము. 15 నిమిషాలల్లా కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవ స్వామి దర్శనం చాలా అమోఘంగా అద్భుతంగా జరిగింది. ఆయన అఖండ దీపములో నూనె పోసినాం. అఖండ దీపములో ఇంకో కంచుడు తీసుకొని నూనె పోసి దీపం పెట్టినాం. నల్ల దారాలంటే అక్కడివి తెచ్చుకుంటే, కాలభైరవ అంటే కాలే అంటే నల్ల కుక్క కదా, అక్కడ మరి ఆ కాలభైరవని కంకణం తెచ్చుకొని అందరం కట్టుకున్నాం. నల్లటి దిష్టి పూసలు, దిష్టి పోతుందని చెప్పి ఈ నల్ల పూసలు కూడా తెచ్చుకొని వేసుకున్నాం. మరి దిష్టి పోయిందని అనుకుంటున్నాం. స్వామి మా మీద చాలా ఏడుపున్నది, చాలా మంది ఏడుస్తారు మమ్మల్ని చూసి. ఏడ్చిన వాళ్ళు కూడా మంచిగా ఉండని, ఏడవనోళ్ళు మంచిగా ఉండని, మమ్మల్ని చూసి నవ్వినోళ్ళు మంచిగా ఉండని, మమ్మల్ని చూసి నవ్వినోళ్ళు మంచిగుండని, ఏడ్చినోళ్ళు మంచిగుండని, ఎక్కిరించినోళ్ళు మంచిగుండని, బ్రహ్మాండ సృష్టి మీద ఉన్న అందరూ చల్లంగా ఉండని, ప్రతి ఒక్కరికి ఇంటి చుట్టూ కర్రె కుక్కవై, సునకమై, కాల భైరవుడవై, మా అందరికి ఎల్లకాలం మాయ కాలభైరవ స్వామివై. అంటే మాయ కాలభైరవ అంటే కనిపించే కుక్కలు కొన్ని ఉంటే, మాయ సర్పాలను ఉంటాయి, అవి కళ్ళు కనిపించవు, నాగదేవతలు కొన్ని కనిపించవు. అలా మాయ కాలభైరవ స్వామివై మా చుట్టూ నువ్వు మమ్మల్ని సదా కాపాడాలి, రక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కిరించిన వాళ్ళు, ఎక్కిరియని వాళ్ళు, నవ్వినోళ్ళు, నవ్వనోళ్ళు, మమ్మల్ని మంచిగా ఎదగాలని కోరినోళ్ళు, మమ్మల్ని సర్వనాశనం కావాలని కోరుకున్నోళ్ళు కూడా సల్లంగా ఉండని ఈశ్వరా, అదే నిన్ను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకంత మించి నేను ఏం కోరుకుంటున్నా స్వామి. చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటే అమ్మవారి ఇసుక ఎలా పడుతుందో ఒక్కసారి చూడండి, ఇదంతా చూపియండి. వస్త్రాల మీద, కుంకుమల, పసుపుల, పండ్ల మీద, ప్రతి ఒక్క దగ్గర కూడా ఆ ఇసుక ఇలా జరుగుతుంది. ఇది కూడా ఒక అదృష్టమయమే అనుకోవాలి. సాక్షాత్ దేవతలు వచ్చి మనం అందరు బాగుండాలని అక్షంతలు వేస్తాం. పుట్టింది భూమండలం మీద, చనిపోయినాడు కలిసేది భూమండలంలోనే. అలాంటి మట్టి ఆస్వాదించి అమ్మవారు చల్లుతూ ఉన్నదే గాడుపుకు. అంతకు మించిన అదృష్ట యోగం మరొకటి లేదని కూడా తెలియజేస్తున్నారు. అగో ఎలా జల్లుతుంది అక్కడ చెప్పేటారు. హర్ హర్ మహాదేవ్, హర్ హర్ మహాదేవ్. అలా అద్భుతంగా ఇక్కడ ఉన్న ఇసుక కూడా చాలా సన్నగా ఉన్నది. ఆ అమ్మవారు మాట్లాడుతూ ఉంటే, ఇసుక జల్లుతూ ఉంటే కూడా ఎంత ఆనందమయమవుతున్నాం మేము. అలా మేము మంచిగా ఉండాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ. అది ఎవరి జీవితంలోనే ఇలా ఉంటారు. ఎవరికైనా, ఎవరైతే ఇతరుల నాశనాలు కోరుతుర్రో వాళ్ళకు కూడా నాశనం కోరేటోళ్ళు ఉంటారు. తలదన్నెట్టోడు ఉంటే కాలుదన్నెట్టోడు ఒకడు ఉంటే తలదన్నెట్టోడు ఒకడు ఉంటాడట. ఏదైనా సామెత, కాళ్ళు దన్నెట్టోడు ఒకడు ఉంటే తలదన్నెట్టోడు ఒకడు ఉంటాడు అంటాడు. శివుడు అనుకుంటాడుగా, ఇదే మా భోలే బాల, మా భోలేనాథు, అయ్యో నేనే 14 భూమండలాలకు అధిపతిని కదా, 14 లోకాలకు శివుడని నేను, శివుని ఆజ్ఞ ఏంది చేయమైన పుట్టది కదా అని నా తండ్రి అనుకొని, భోలేనాథ్ కదా చాలా భోలే అంటే ఒక 5 ఏళ్ళ పిల్లలు 3 ఏళ్ళ పిల్లలు ఎంత చిల్లరగా అంటే అల్లరి శాస్త్రాలు చేస్తారు. అలాగా ఆయన అనుకోకుండా ఏం చేసిండు, కుమరెల్లి మల్లలను, వీరభద్రుణ్ణి, ఆంజనేయ స్వామిని అందరిని పుట్టించినట్టుగా ఒక భస్మాసురుని పుట్టించిండు. ఒక భస్మాసురుని పుట్టించి ఏం చేసిండు, శివా నేను తపస్సు చేసి వరాలు అడుగుతున్నా ఇచ్చేయ అంటే, ఇస్తపో అన్నాడు. అందరికి ఇచ్చిన నీకొక్కడికి తక్కువనా, ఇస్తపో అన్నాడు. భస్మాసురుడు ఏమడిగిండు, ఎవరి నెత్తి మీద చేయి పెట్టినా వాళ్ళు భస్మం అయిపోవాలి నా చేయి పెడితే అంటే, తదాస్తు అంటాడు. పో ఇప్పుడు పోయి ఎవరి నెత్తి మీద చేయి పెట్టుకోపో, భస్మం చేసుకోపో అంటే, వరమిచ్చినోడవు నువ్వే ఎదుర్కొన్నావు, నేను ఇప్పుడు ఎక్కడనో పోయి ఎవరినో దోలాడుకొని చెయ్యి పెట్టే బదులు ఆ చెయ్యందో నేనెత్తి మీద పెడతా స్వామి అన్నాడు. పోయమ్మో
నేనిచ్చిన వరం నాకే పనిచేస్తుందని శంకరుడు అద్దద్దా అన్నాడు. ఇప్పుడు వీడు కానీ చేయి పెట్టిండు అంటే ఎవరినెత్తి చేయి పెట్టినా భస్మం కావాలన్నా, నువ్వు నా నెత్తి మీద తప్ప ఎవరి నెత్తి మీద పెట్టినా భస్మం కావాలని నేను అనలే, ఎవరి నెత్తి మీద చేయి పెట్టినా భస్మం కావాలని అన్నా. మరి ఈ మాట నిజమవుతుందిగా, కాబట్టి నా నెత్తి మీద చేయి పెడితే ఎట్లా నేను భస్మం అయిపోయి ఇక అయిపోతుంది నాది అనుకున్నాడు. అనుకొని ఇక పారిపోతా ఉన్నాడు. ఈయన ఉరుకుతా ఉన్నాడు భస్మాసురుడు. ఉరికి 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 దొరకబట్టిండు. దొరకబట్టాలని ప్రయత్నంలో ఉన్నాడు. దొరకబడితే మొదలు వదిలించుకొని పోయిండు. మళ్ళీ వదిలించుకొని పోతే శ్రీ మహావిష్ణువు శరణార్థి చేసుకొని శ్రీ మహావిష్ణువు అన్న కథ మీది పెట్టి వస్తుందా. అలా ఉరికిండు ఉరికిండు ఉరుకుతూనే ఉన్నాడు. శ్రీ మహావిష్ణును శరణార్థి చేసుకొని, శ్రీ మహావిష్ణువు తమ్ముడా మోహిని అవతారం ఆడరూపం అవతారం ఎత్తి నువ్వు కదిలిరా తండ్రి, నువ్వు కదిలిరా తమ్ముడా అంటే అలా వచ్చి నువ్వు ఎలా ఆడుతావు అలా ఆడిచ్చి తన చేతులను తన నెత్తి మీద పెట్టించి భస్మం చేయవా భస్మాసురుణ్ణి తమ్మి, అట్లయితేనే వాడు నన్ను వదులుతాడు రా అన్నాడు. అప్పుడు ఏం చేసిండు, శ్రీ మహావిష్ణు ఆడి రూపం వేసుకొని వచ్చి ఈయన కండలా పడితే ఆమెను ప్రేమించడం మొదలుపెట్టిండు భస్మాసురుడు. అలా మోహితుడు అయిపోయినందుకు ఎలా ఆడితే అలా ఆడి 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 చుట్టూరుగా తిరిపించి భస్మాసురుడు ఆ మోహిని తల మీద చేయి పెట్టుకుంటే ఆమె పెట్టుకుంది కదా నేనెందుకు పెట్టుకోను అన్ని మర్చిపోయి మోహితుడు అయింది కాబట్టి చేయి పెట్టుకొని భస్మాసురుడు భస్మం అయిపోయాడు. ఇతరుల నెత్తి మీద మనం చేయి పెట్టాలంటే మన నెత్తి మీద దేవుడు చేయి పెడతాడని మర్చిపోవద్దు. ఇతరులకు బొందదోవి పెడితే అదే బొంద లోపల మీరు పడతారని కూడా మర్చిపోవద్దు. ఈ గంగా ఒడ్డు నా మాట కూడా చెప్తున్నా, ఇతరుల నాశనం మీరు కోరుకుంటే మీ నాశనం మీ ఒళ్ళనే ఉందని మీరు మర్చిపోవద్దు. కాబట్టి ఇతరుల మంచి కోరుకోవాలి, ఇతరుల బాగు కోరుకోవాలి, ఇతరుల క్షేమం కోరుకోవాలి. అప్పుడు మీరందరూ కూడా సదేళ్ల కాలం బాగుంటారని మనస్ఫూర్తిగా శరణార్థి చేస్తున్నా. మీ అందరికీ అర్కతి బర్కతి ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య కీర్తి ప్రతిష్టలు బాగుండాలి. అలాగే ఈ గంగవట్టున ఎందుకు కూర్చున్నానో తెలుసునా, పూజ కార్యక్రమం చేయడానికి ఇంటికి పోతుండగా మళ్ళీ ఆఖరి మంచి స్నానం అంటే ఈ గంగా యమున స్నానం మళ్ళొక్కసారి చేద్దామని, అమ్మకు మళ్ళొక్కసారి వాయినం ఇద్దామని, మళ్ళీ మా తండ్రి శివుడు మళ్ళీ స్నానం చేపియవా నా గంగ దగ్గర అని అడిగితే కాదనలేక ఇడిదాకా ఆయన్ని తోలుకొచ్చింది కాబట్టి మళ్ళీ శివయ్యకు తన భార్య ఒడిలో మంచిగా స్నానం చేపిద్దామని. గంగలేంది గడియలేదు, ఆ గంగలేంది శివునికి అభిషేకమే లేదు, గంగలేంది వృక్ష జాతులు లేవు, జీవరాశులు లేవు, నరమానవులు లేరు, నరమానవులకు మోక్షమే లేదు. తండ్రి గర్భములకేలి అంటే తండ్రి నుంచి అమ్మ కడుపులో మనం బీజమై పడుతున్నప్పుడు తడియే నీటి తడి, అది కూడా తండ్రి కడుపులో నుంచి అమ్మ కడుపులో పడింది నీటి తడే. అమ్మ గర్భంలో 9 మాసాలు మనం పెరిగేది నీటి తడియే. ఆఖరికి మనం బతుకున్నన్ని రోజులు నీటి తడులే. తర్వాత చనిపోయినాక కూడా తులసి తీర్థం పోసి ఆ తులసి గంగ కూడా నీరే. ఆఖరికి మన చుట్టూ పట్టుకుని కుండ బలగొట్టే కుండలో ఉండేది నీరే. మన చుట్టూగా అన్నం వేసే ఆ అన్నం ఉండేది గంగమ్మనే. అంటే అమ్మ కడుపులో తండ్రి గర్భములకేలి అమ్మ కడుపుల వడ్డ కాడికేలి మళ్ళా కైలాస శివుడిని అందుకునేదాకా ఈ శివుడిని అందుకునేదాకా ఇదే గంగాజలం మనతో ఉంటుంది. అమ్మ కడుపుల పడకముందు మనకు తోడెవ్వరు లేరు, అమ్మ కడుపులో పడ్డాక మన కడుపు లోపల కూడా తోడెవరు లేరు. బయట అమ్మ నాన్న అందరూ కడుపు లోపల గంగనే మనను ఆడిస్తున్నది, ఆ శివుడు గంగ ఆడిస్తున్నది. అలా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చినాక మళ్ళా అందరూ తోడురు. ఎవరు తోడున్నా లేకుండా బతకొచ్చు భూమి మీదకి వచ్చినాక. తండ్రి తోడు లేకుండా అమ్మ తోడు లేకుండా అక్కజల్లు తోడు లేకుండా గంగలేంది గడియలేదు. 10 రోజులైనా అమ్మనైనలు తోడు ఉంటారు, బతికేస్తామా? కానీ రోజుకు గంగ తాగుతూనే కదా బతికేది. కాబట్టి తండ్రి బీజములకేలి అమ్మ కడుపుల పడేదాకా కైలాసానికి పోయి శివయ్య లోపల ఐక్యమయ్యేదాకా పితృతర్పణాలు వదిలినా పిండ తర్పణ వదిలిన గంగనే. మన చుట్టూ 3 సార్లు 5 సార్లు తిరిగేది కదా గంగదార కుండల, అది గంగనే, తాగేది గంగనే, బతుకున్నట్లు. ఆ రకంగా గంగమ్మ ఒడ్డున అందుకే వచ్చి మళ్ళా ఈ ప్రయాగ కాశీ అయోధ్య మార్గాలల్లో వచ్చే వాళ్ళు ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకు మోక్షం అందించు శివ, వాళ్ళని లోపల ఐక్యం కలుపుకో శివ. 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చి మహాకుంభమేళలో
వాళ్ళు తన్మతమై వాళ్ళు జీవం వదులుకున్నారు అంటే నీ ఆజ్ఞ లేనిది కాలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను కైలాసంలోనే ఉంచుకో, నీ దగ్గరనే ఉంచుకో, నీ లోపలనే ఐక్యం చేసుకో శివ. అది చెప్పడానికే ఈ గంగవటిని. ఇంకోటి, మేము చాలా చాలా అదృష్టవంతులమని కూడా చెప్పుకోవడానికి మేము ఈ పూజ కార్యక్రమం మీ అందరికి కూడా ఆ మాటలు. ఎందుకంటే లక్షల కోట్ల జనముల మాకు 3 సార్లు దర్శనమిచ్చి ఆత్మశాంతి ఉండడానికి, అలాగే మరీ మరీ మా శివయ్య మమ్మల్ని పిలిచి 3 సార్లు దర్శనమిచ్చిండు కాబట్టి, అలాగే కాశీ కాలభైరవుడు దర్శనమిచ్చిండు కాబట్టి, అలాగే బాలరాముడు దర్శనమిచ్చాడు కాబట్టి ఇంత అదృష్టవంతులని తెలియజేసుకోవడానికి కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాం. వాళ్ళు ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ పేర్లు మనకు తెలియదు, వాళ్ళ ఊర్లు మనకు తెలియదు, వాళ్ళ రాజ్యాలు మనకు తెలియదు. అందరి పేరు మీద గంగను పోస్తాం. వాళ్ళొకసారి మీ అందరికీ కూడా గంగను చిలకరిస్తాం. మొన్న గంగలో కూడా ప్రయాగలో చేసినాం, ఇప్పుడు కూడా ప్రయాగరాజులో ఉన్నాం కాబట్టి ఎవరు లేరు అంటే అది అటువైపు, ఇది ఇటువైపు ఎవరు లేరు. మళ్ళొకసారి ఇట్లా నీళ్లు చిలకరిస్తాం సూర్యుడికి. మీ అందరి మీద నీళ్ళు పడ్డట్టే మీరందరూ కూడా దేవతల్ని ఆత్మలో తలుచుకోండి. మీ అందరికి కూడా పావనమైపోతారు. మీ అందరి కర్మలు విమోక్షణమైతే, పూర్వజన్మ కర్మలు ఈ జన్మ కర్మలు అని నన్ను పట్టి పీడిస్తుంటాయి, సర్పదోషాలు పీడిస్తుంటాయి, రాహుకేతు దోషాలు పీడిస్తుంటాయి, పితృదోషాలు పీడిస్తుంటాయి, ఇంకటి బాలమ్మ మాయలు కూడా కొన్ని పీడిస్తుంటాయి, నరపీడలు కూడా కొన్ని పీడిస్తుంటాయి, నర దిష్టులు కూడా మనం ఏడిపిస్తుంటాయి. అవన్నీ కూడా నివారణ జరగాలని గంగమ్మకు శరణార్థి తీసుకుని తానాలు చేసి మీకు 5 సార్లు పోస్తాం. మీరు మంచిగా దేవతల్ని, కాశీ విశ్వేశ్వర స్వామిని, కాశీ విశాలాక్షిని, కాశీ గంగోత్రిని, కాశీ గబలేశ్వరి మాతను, కాశీ అన్నపూర్ణమ్మనందరినీ, ఆ బాలరాముడిని అందరినీ యాద్ చేసుకోండి. సల్లంగా బతుకుతారు మీరంతా. ఇది మా కాశీ యాత్ర. చాలా అద్భుతంగా దివ్య 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 దర్శనాలతో, దివ్య తేజోయమానంగా, దివ్యమంగళకరంగా, అద్భుతంగా ఉన్న ఆ దేవుని సౌందర్య రూపాలు మేము చూసి చాలా అదృష్టవంతులమైన. ఇంతకుముందు కూడా కాశీకి వచ్చినాం, చాలా ఆనందంగా ఆడుకున్నాం గంగలో. కాశీలో అర్ధనారి లింగేశ్వరుని ముంగల్ని తానాలు చేసినాం, అర్ధనారీశ్వర లింగాన్ని ముట్టుకున్నాం. ఫస్ట్ టైం మన స్పర్శ దర్శనం కూడా చేసుకున్నాం. అప్పటికే పుణ్యతలమైపోయినాం, అప్పటికే మా పాపాలన్నీ పోయినాయి. మేము ఎన్నో పుణ్యాలు చేసినాం. ఆ పుణ్యాలకు ఆ దేవుడు అట్లా మాకు దర్శనం ఇచ్చిండు, చాలా సంతోషం. అలా ఈసారి స్పర్శ దర్శనం లేదు, శివరాత్రి కదా, లక్షల కోట్ల జనం, ఎక్కడ కూడా ముట్టుకోవడానికి లేదు. ఇంకోటి వారాయి అమ్మవారు కూడా ఇక్కడ ఉంది కాశీలో. కాశీలో ఉన్న వారాయి అమ్మవారిని కూడా కిటికీలో నుంచి ఆమె నిజా స్వరూపాన్ని చూడాలి. అది చూడాలంటే ఒక్కొక్కరుగా వెళ్ళి ఒక్కొక్కరుగా రావాలి. అలా వారాయి అమ్మవారికి కూడా ఒక 20-30 వేల జనం లైన్ కట్టే వరకు ఎట్లా చూపిస్తారు. అందుకే ఫోటోకే దర్శనం, ఒక నార్మల్ గోడకు ఒక ఫోటో పెట్టి ఆ ఫోటోకే దర్శనం. అట్లా కూడా అమ్మ దర్శనం జరిగింది చాలా అద్భుతంగా. కాబట్టి అలా ఇక కాశీ గంగోత్రి అయితే చెప్పదు, ఎప్పుడు రాబిడ్డ అని అల్లుకుంటుంది అమ్మ. అలా అల్లుకుంటుంది. ఇక మేము ఏదో మనం ఆడుకుంటాం ఇంకా గంగల. ఇక పడవలల్లో తిరిగితే మాత్రం ఆ 84-89 ఘాట్లు ఉన్నాయి. ఆ అన్ని ఘాట్లు కూడా చూసుకున్నాం. సచి హరిచంద్ర ఘాట్లో కూడా సచి హరిచంద్ర మహారాజు గురించి కూడా చెప్పుకోవాలి. భారీ బిడ్డల్ని త్యాగం చేసుకుంటూ, జీవితం త్యాగం చేసుకుంటూ, రాజాలు త్యాగం చేసిండు. అడిగితే ఏవి కోరుతావి ఇచ్చేసి ఆయన ఏమి లేనోడు అయ్యిండు, శ్మశాన కష్టాల కాపరిగా మిలిగిపోయిండు. అలాంటి ధర్మమూర్తి, ధర్మశీలి, శక్తివంతుడు, ధర్మాన్ని, న్యాయాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి వాడు. ధర్మానికి తన వంతు. ధర్మం అంటే ఎవరు అంటే సత్యహరిచంద్ర మహారాజు. ఆ సత్యహరిచంద్ర మహారాజు ఘాటును కూడా చూసి పునీతులమైన. అలా అర్ధనారీశ్వర లింగం దగ్గర కూడా సత్యహరిచంద్ర మహారాజు నిలిపిన కైలాసలింగం, కాశీలింగం అనేటువంటి కొన్ని లింగాలు ఉన్నాయి. ఆ లింగాలను కూడా ముట్టుకొని తరించి, నీళ్ళు పోసి తరించి పావనమైపోయినాం. అలా ఎన్నో శతకోటి లింగాలను దర్శించుకున్నాం. చిన్న చిన్న రంధ్రాలల్లో, అక్కడ పందికొక్కులు, ఎలుకలు కూడా పోలేనటువంటి రంధ్రంలో కూడా శివలింగాలు ఉంటున్నాయి ఇక్కడ కాశీలో. అబ్బా, అడుగడుగు లింగాలే. 96 కోట్ల దేవతల లింగాలు, 96 కోట్ల మంది దేవతలు కాశీలో నివాసిస్తున్నారు. అలా కాశీకి రానోళ్ళు రండి, ప్రతి ఒక్క దగ్గర శివలింగం ఉంటుంది, ప్రతి ఒక్క దగ్గర దర్శనం చేసుకోండి. చాలు. ఇక ఈ జన్మకి ఇంతకు మించిన అదృష్టం ఏమున్నది? మీరు చూపించిన దయదాక్షాణ గుణాలు స్వామి. అమ్మా, మీరు మామూలైన దర్శనాలు ఇవ్వలేరు తండ్రి. మాకు వినలేని ఇంత కష్టపడి ఆ వాహనంలో 9 మంది
కష్టపడి కష్టములోనే సుఖము సంతోషము ఆనందం ఉందని తన్మత్తమై ఆనందమై అల్లనే పాటలు పెట్టుకుంటా ఉర్రుకుంటా ఆనందం చేసుకుంటా సంతోషమయమైకుంటా మాకు ఆ కష్టము తెలవలే, మాకు సుఖమే తెలిసింది స్వామి. కష్టము సుఖము మిమ్మల్ని చూసినాక మొత్తమే మర్చిపోయినాం. మా సర్వ కష్టములు, మా సర్వ నష్టములు, మా సర్వ దోషాలు, మా సర్వ సుఖాలు నీ పాదాల దగ్గరనే అర్పితం స్వామి. నీవే సంతోషంగా సకల భూమండలాల సకల జగతిని ఈ బ్రహ్మాండ సృష్టి అధినాయకుడు నీ ఆజ్ఞ లేని చీమైనా కానీ కదలదు తండ్రి. నీ ఆజ్ఞ లేని ఏ మనుషులు మరణమైతలేరు. నీ ఆజ్ఞ లేని ఎవరు నీ లోపలొచ్చి నీ ఆత్మలింగంలో ఆత్మై కలుస్తలేరు స్వామి. అందరినీ చనిపోయిన వాళ్ళ ఆత్మలకు మోక్షమి, ఉన్నోళ్ళందరికీ బలమి శక్తి, మంచి ఉద్యోగ సద్యోగాలి, పెండ్లి పేరంటాలు చేయి, పిల్ల పాపల్ని తండ్రి, మంచి భర్తల్ని, పురుషులకు మంచి భార్యల్ని. ఈ రోజులలో అందరూ చాలా పిచ్చి పిచ్చి శాస్త్రాలలో కొట్టిమిట్లాడుతుండ్రు తండ్రి. వాళ్ళ కామముల కొంతమంది, అహంకారముల కొంతమంది, వాళ్ళ పతనముల కొంతమంది, వాళ్ళ బుద్ధిని సద్బుద్ధిలా మార్చు తండ్రి. వాళ్ళకు మంచి మార్గముల నడిపించి సనాతన ధర్మముల ఈ పతాకం ఎలా ఎగురుతుందో, కోదండరాముడు అయోధ్య రాముడు దశరథ రాముడు ఎలా ఎగురుతున్నదో పతాకం, అలా అందరి జీవితంలో చిరునవ్వులు నింపు తండ్రి. అందరి కోరికలు నెరవేర్చు. స్వార్థమైనటువంటి కోరికలు ఏవి నెరవేర్చకు తండ్రి. స్వార్థం అంటే ఏంటి? మేమే బాగుండాలి, మాకే బాగా కలగాలి, మాకే మంచిగా కావాలి, అందరు నాశనం కావాలి, అందరూ ఆగం కావాలి, కానీ మాకు మంచిగా ఉండాలి అని కోరుకునేది. అలాంటి కోరికలు వద్దు తండ్రి. అందరికీ మంచిగా చేసి నువ్వు ఎట్లయినా అందరినీ కూడా అయ్యో పాపం అని అందరికీ ఏ పడితే అవి ఇస్తుంటావు తండ్రి. అవి కూడా కొంతమంది అది స్వార్థానికి మాకు ఇవి ఇచ్చిండు అవి ఇచ్చిండు కాదని స్వార్థానికి తీసుకొని అహంకార పూరితులు అవుతున్నారు తండ్రి. అహంకారంతో కొట్టిమిట్టులాడుతున్నారు. అలా కాకుండా వాళ్ళని సద్బుద్ధిలోకి చేయ తండ్రి. మా లోపల కూడా తెలిసి తెలవక ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించు తండ్రి. ఇప్పటి వరకైతే నీతి నిజాయితీతో ధర్మాలతో నడుచుకుంటున్నాం తండ్రి. అయ్యో పాపం అన్నం తండ్రి. కొంతమంది బాగలేని వాళ్ళను అనాథలకు అన్నం పెట్టినాము, చెద్దర్లు వంచినాము, ఎంతోమందికి ఎన్నో దాన ధర్మాల పుణ్యాలు చేస్తున్నాం. ఈ మార్గమే మా మార్గం అని నడుస్తున్నాం తండ్రి. పోయినాడు రూపాయి కూడా తీసుకొని పోము, తెచ్చినాడు రూపాయి తీసుకురాలే, పోయినాడు రూపాయి కూడా తీసుకుపోము. వద్దు అహంకారం అని. ఆ అహంకారాన్ని మా లోపలికి రానియలే తండ్రి ఇప్పటి వరకు. అలా ఇప్పటికి రానియకయ్యా శివయ్య. అంతకు మించి నీకు చెప్పేది ఏం లేదు. నువ్వు మమ్మల్ని చల్లంగా కాపాడు అంతే. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర